ప్రైజ్ లార్డ్. మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మరొకసారి మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు సిలువపై పలికిన 7 మాటలను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. మీరు వీక్షిస్తూ ఉన్నారు. ఇప్పటికే 3 మాటలు మీరు విని ఉన్నారు. ఈ 4వ మాటను కూడా మనము ధ్యానం చేద్దాం. దాని కొరకు మీ దగ్గర ఉన్న బైబిల్స్ని నాతో కలిసి తెరవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. మీ అందరి కొరకు నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితవని అర్థం. యేసుక్రీస్తు శిలువ మీద ఇప్పటికే 3 మాటలు పలికాడు. అయితే ఈ 4వ మాట మరింత బిగ్గరగా పలికినట్లుగా చూస్తాం. ఆయన పలికిన మొదటి 3 మాటలకు ఈ మాటకున్న వ్యత్యాసం ఏంటి అంటే, ఈ మాట మరింత బాధలో మరింత వేదనతో ఆయన పలికినట్లుగా చూస్తాం. ఈ మాటలో వేదన కనబడుతుంది, ఈ మాటలో ఎడబాటు కనబడుతుంది, ఈ మాటలో ఒక విధమైన నిరాశ కనబడుతూ ఉంది. ఏంటి ఈ మాట అని అర్థం చేసుకుంటూ ఉంటే, ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ విని ఇతను ఏలియా అని పిలుస్తూ ఉన్నాడు అనుకుని వారందరూ కూడా ఏలియా వచ్చి ఈయన రక్షిస్తాడేమో చూద్దామని అలర్ట్ అయ్యారు. వారిలో ఒకడైతే ఈయన బ్రతకాలి కనుక ఒక స్పంజీని చెరకులో ముంచి అతనికి తాగనిచ్చాడు. ఏలియా వచ్చి రక్షిస్తాడేమో, ఒక మిరాకిల్ జరగబోతుందేమో చూద్దామని. కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి మత్తయి ఈ మాటను ఇక్కడ రాస్తూ ఉండగా ఆయన దానికి ట్రాన్స్లేషన్ కూడా చేసేసాడు. ఏలి ఏలి లామా సబక్తాని అనగా నా దేవా నన్నెందుకు చేయి విడిచిటు అని అర్థం. యేసుక్రీస్తు ఈ 4వ మాటను తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రితో మాట్లాడుతున్న నా దేవా నన్నెందుకు చేయి విడిచిటు అని. ఎంతో బాధాకరమైన మాట, ఎంతో ఎడబాటుతో కూడుకున్న మాట ఆయన పలికాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మను త్రిత్వమే ఉండగా తండ్రి కుమారునికి కాలము ప్రారంభం కాకముందే ఒక సంబంధం ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. వారు ఎప్పుడు విడిపోయినట్లుగా, ఎప్పుడు చేయి విడిచినట్లుగా మనం ఎప్పుడు కూడా ఊహించలేదు, ఎప్పుడు కూడా జరగలేదు. మొదటిసారి తండ్రి కుమారుని చేయిని విడిచిపెట్టాల్సి వచ్చింది. ఎప్పుడు ఏకముగా ఉన్న తండ్రి నేను ఏకమై ఉన్నామని ఆయన చెప్తూ ఉన్న మాటను సడన్ గా తండ్రి నీ చెయ్యి నన్ను విడిచిపెట్టింది అన్న మాటలో ఎందుకు ఆయన విడిచిపెట్టాల్సి వచ్చింది, తండ్రి కుమారుని చేయిని ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చింది అని ఆలోచన చేస్తే మనకు ఒక విషయం అర్థమవుతూ ఉంటుంది. ఏంటంటే, ఈయన పాపిగా మారాలి గనుక తండ్రి తన చేతిని విడిచిపెట్టేశాడు. యేసుక్రీస్తు పాపముగా మారాలి గనుక తండ్రి తన చేతిని విడిచిపెట్టాడు. తన చేయి తనను పట్టుకున్నంత కాలము ఇతను పాపిగా ఎంచబడలేడు గనుక ఇప్పుడు యేసుని తండ్రి తన చెయ్యిని విడిచేసి ఈ లోక పాపమంతా కూడా ఆయన మీద మోపబోతూ ఉన్నాడు. ఆయన మీద మోపాడు గనుక ఆయన తన చేతిని విడిచిపెట్టాల్సి వచ్చింది. పరిశుద్ధుడు 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 నా పరమున దేవదూతలతో నిత్యం కొనసాగబడే ఈ పరిశుద్ధుడి మీద పాపం మోపబడుచు ఉండగా తండ్రి తన చెయ్యిని విడిచిపెట్టేశాడు. ఎందుకు అంటే, మనం చూస్తూ ఉంటాము, యోహాను తనకు బాప్తిస్మం ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆయన పరిచర్య ప్రారంభానికంటే ముందుగానే శిష్యులకు చెప్తాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసుక్రీస్తు లోకానికి వచ్చింది మనం అనేక సార్లు అనుకుంటాం ఆయన స్వస్థత కార్యాలు చేశాడు, కేవలం స్వస్థతలు చేయడానికి రాలేదు. ఆయన సూచక్రియలు చేశాడు, కేవలం సూచక్రియలు చేయడానికి రాలేదు. ఆయన అద్భుత కార్యాలు చేశాడు, కేవలం అద్భుత కార్యాలు చేయడానికి రాలేదు. ఆయనకు ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ ఏంటంటే, ఈ లోకంలో ఉన్న పాపాన్ని జయించాలి, ఈ లోకంలో ఉన్న పాపాన్ని ఇంకా ఏం చెయ్యాలి అని ఒక ఆలోచనతో వచ్చాడు. పాపంలో పడి కొట్టుమిట్టాడుతున్న, పాపంలో పడి శపించబడుతున్న, పాపంలో పడి ఈ పరలోకానికి దూరం, తండ్రిని దూరం చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ సమయంలో ఆయన మీద లోక పాపం అంతా కూడా మోపబడుతూ ఉండగా, లోక పాపాన్ని మోయబోతున్నాను భయంలో ఉండగా చూస్తే తండ్రి తన చేతిని విడిచిపెట్టేశాడు. ఎంతో వేదనలో, ఎంతో బాధలో, ఎంతో టెన్షన్లో ఆయన అంటున్నాడు, నా దేవా నన్నెందుకు నీ చేయి విడిచివేసేవని. ఎందుకు అంటే, ఈయన పాపిగా మారాలి గనక. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయంలో 21వ వచనంలో ఈ మాట మనకు కనపడుతుంది. మీ దగ్గర ఉన్న బైబిల్స్ని ఒకసారి నాతో కలిస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగ్గునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను.
ఎందుకంటే ఇక రాస్తూ ఉన్నాడు, పాపమెరుగని ఆయనను పాపముగా చేయడానికి కారణం ఏంటంటే మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు. మనము నీతిమంతులుగా మారాలని, మనము పరిశుద్ధులుగా మారాలని తండ్రి అయిన దేవుడు తలంచి యేసుక్రీస్తును పాపిగా మార్చాడు. ఇప్పుడు ఆయన పాపముగా మారుతూ ఉండగా, పాప భారమునంతా కూడా ఆయన భుజాల మీద మోస్తూ ఉండగా తండ్రి తన చేతిని అతనికి దూరంగా పెట్టేశాడు. యేసుక్రీస్తును అతను పాపిగా ఎంచాడు. తండ్రి యేసుక్రీస్తును పాపిగా ఎంచి, పాపిగా యేసుక్రీస్తు మారగా యేసు చేతిని తండ్రి విడిచిపెట్టేసినట్లుగా చూస్తాం. ఎందుకు యేసుక్రీస్తు పాపంగా మారాల్సి వచ్చిందంటే, నిన్ను నన్ను నీతిమంతుడిగా మార్చడానికి, మిమ్మల్ని అందరినీ కూడా నీతిమంతుడిగా మార్చాలని దేవుడు తలంచి తన పరిశుద్ధుడైన కుమారుని మీద పాపములన్నీ మోపేసి తన చేతిని దూరంగా తీసేసుకున్నాడు. నీతిమంతుడిగా నీవు నేను మారాలని ఆయన పాపిగా మారిపోయాడు. ఆయన పరిశుద్ధుడే, ఆయనలో ఏ పాపము లేదు. ప్రజలందరి ఎదుట ఆయన నిలబడి, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అంటే ఒక్కరు కూడా ఆయన ఎదుటకు రాలేకపోయారు. అతనిలో పాపం ఉన్నదని నిరూపించలేకపోయారు. పిలాతు ఎదుట నిలబడినప్పుడు పిలాతు అడుగుతాడు, ఇతరులో నాకు ఏ పాపము కనపడతా లేదంటే, సిలువ వేయండి సిలువ వేయండి అని కేకలు వేసి కేకల ద్వారా గెలిపించుకున్నారు. కానీ అతనిలో ఏ పాపము కూడా ఎవరు కూడా కనిపెట్టలేకపోయారు. యేసు పరిశుద్ధుడై ఉండి పరిపూర్ణుడై ఉండి ఆయన పాపములన్నిటిని కూడా మోయబోతూ ఉన్నాడు గనక తండ్రి తన చేతిని విడిచిపెట్టాడు. యేసుక్రీస్తు పరిశుద్ధుడే, పాపం ఎరుగని ఆయన మన కొరకు పాపంగా మారాడు. మన కోసం ఎందుకు పాపంగా మారాడంటే, మనము నీతిమంతులుగా మారాలని. మనం నీతిమంతులుగా మారితే తండ్రి హస్తాన్ని మరలా మనం పట్టుకొనగలం. ఏదేను వనములో ఆదామోవుల పాపం చేసి దేవుని హస్తమును విడిచిపెట్టగా మరలా మనము ఆయన హస్తమును పట్టుకొనాలని యేసుక్రీస్తు హస్తమును విడిచి, యేసుక్రీస్తు చేతిని విడిచి మన చేతిని పట్టుకోవడానికి తండ్రి తన కుమారుని చేయిని విడిచిపెట్టేశాడు. ఎందుకు తండ్రి యేసుక్రీస్తు చేతిని విడిచిపెట్టాడంటే, ఆయన పాపముగా మారాలి గనక. రెండవదిగా ఆయన మరణించాలి గనక. యేసు లోక పాపమును మోస్తూ ఆయన శిలువ మ్రాను మీద శపితముగా మారి మరణించాలి. ఇది మరణపు బలమైన ధర్మశాస్త్రమును ఆయన గెలవాలి. మనం చూస్తూ ఉంటే గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, మనం జాగ్రత్తగా గమనించుకుంటా ఉంటే. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 13-14 వచనాల్లో ఇలా ఉన్నది, ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము ఈ క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకే క్రీస్తు మన కొరకు శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించదు. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ క్లియర్గా చెప్తూ ఉన్నాడు ఏంటంటే, మ్రాను మీద వేలాడిన ప్రతివాడు కూడా శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది కనుక క్రీస్తు మన కొరకు శాపమై మనలోని ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి విమోచించను. అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు, మనమందరం కూడా శపించబడవలసిన వారమే, కానీ ఆయన మన కొరకు శాపమయ్యాడని. ఆయన శాపంగా మారిపోయాడు, ఆయన శపితమైన వాడైపోయాడు. ఆ పాపముల భారమును మోస్తున్నాడు గనుక పాపపు భారము, పాపమునకు వచ్చు జీతమైన మరణాన్ని ఆయన పొందుకొనబోతూ ఉన్నాడు గనుక తండ్రి తన చేతిని విడిచిపెట్టేశాడు. తండ్రి చెయ్యి ఆయన పట్టుకున్నంత కాలం మరణం ఆయన ధరించారు. కానీ తండ్రి ఎప్పుడైతే చెయ్యి విడిచేశాడో మరణము ఆయన మీదకి వస్తూ ఉంది. మరణం మీద ఆయనకు అధికారం ఉన్నది. మరణము ఆయనను పట్టుకునడం, ఆయన మరణించడం యేసుక్రీస్తుకి ఇష్టమై ఉన్నది. తన తండ్రి చెప్పిన మాటను నెరవేర్చడానికి ఇక్కడికి వచ్చి ఉండగా, లోక పాపను మూసుకుని పోయి లోకము కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన సిద్ధపడి ఉండగా తండ్రి తన చేతిని విడిచిపెట్టేశాడు. యేసుక్రీస్తు మరణించాడు. యేసుక్రీస్తు శపితమైన వాడే, ధర్మశాస్త్రపు బలమంతటిని కూడా నిర్వీర్యం చేయడానికి ఆయన శిలువ మ్రాను మీద మరణించాడు. యేసుక్రీస్తు మరణించాలి కనుక తండ్రి అయిన దేవుడు తన చేతిని విడిచిపెట్టేశాడు. ఆయన మరణించడం వల్ల మనకేంటంటే, మనకు నిత్య జీవం వస్తుంది. పాపములు ఉండి పాపపు జీతమైన మరణాన్ని పొందుకుంటూ ఉండగా, మరణమాని ముళ్ళు ఎక్కడ, మరణమాని విజయం ఎక్కడని మరణము ముళ్ళుని విరిచిన యేసుక్రీస్తు మనల్ని నిత్య జీవంలోనికి నడిపించడానికి ఆయన మరణించాడు. ఆయన మరణము మనకు ఒక జీవముగా ఉన్నది. అందుకని గుడ్ ఫ్రైడే అంటాం మనం. ఎందుకంటే అది మంచి శుక్రవారం. ఆ శుక్రవారం ఒక మంచి జరిగింది. అదేంటంటే, యేసు ప్రతి పాపమును మన నుంచి దూరం చేయడానికి మరణించాడు. మరణమునకు ఇక బలము లేదు. మరణమును ఆయన అదుపు
అదుపులో పెట్టేసుకున్నాడు మరణాన్ని, ఆయన అండర్లో పెట్టేసుకున్నాడు మరణాన్ని. ఆయన గెలిచాడు. మరణపు బలము ధర్మశాస్త్రం అయితే దాన్ని ఆయన గెలిచేశాడు. ఆయన మరణించి మనకు జీవాన్ని ఇచ్చాడు. ఆయన మరణాన్ని మనం అంగీకరించగలిగితే మనము నిత్య జీవంలోనికి అడుగు పెట్టగలం. మనల్ని జీవింప చేయడానికి ఆయన మరణించాడు. యేసుక్రీస్తు చేతిని ఆయన విడవడానికి కారణం ఈయన మరణించాలంటే, ఈయన మరణించి మరలా మనం బ్రతికించాలని యేసుకు తెలుసు గనుక ఆయన మన కొరకు మరణించాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుని హస్తాన్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు తన కుమారుని చావును ఆయన అంగీకరించి మన జీవాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. పాపంలో చనిపోయిన మనందరినీ కూడా ఆయన బ్రతికించడానికి నీతి గలవాడయ్యింది కూడా శాపముగా మారిపోయి ఆయన మరణించాడు. అంత మాత్రమే కాదు, మనం చూస్తే యేసు చేతిని తండ్రి ఎందుకు విడిచిపెట్టాడంటే, యేసు పాపిగా మారాలి గనుక, యేసు మరణించాలి గనుక, అలాగే యేసు విజయం సాధించాలి గనుక. ఈ లోకంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గొప్ప గొప్పవారు ఉన్నారు. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన వారిలో అనేకులు గొప్పవారు ఉన్నారు. పైలోకంలో అనేకమైన గొప్పవారు ఉన్నారు. పైనున్న మిఖాయేలు, గాబ్రియేలు గొప్పవారుగా ఉన్నారు. ఈ లోకంలో ఉన్నవారు అనేకులు మనం చూస్తూ ఉంటే గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ఒక అలెగ్జాండర్ తీసుకున్న, హిట్లర్ తీసుకున్న, వాళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళుగా కనబడతారు. ఇంకా మరణించిన వారు అనేకులు. ఈ పతాలోకంలో ఉన్న వారిని కనుక చూసుకుంటే మనం అబ్రహాం లాంటి వాళ్ళు ఉన్నారు, దావీదు లాంటి వాళ్ళు, వారందరూ గొప్పవారు. అయితే వారందరికంటే యేసు గొప్పతనం ఏంటి అని ఎలా తెలుస్తుందంటే, ఆయన ఏదైనా జయిస్తే తెలుస్తూ ఉంది. తండ్రి తన చేతిని విడిచిపెట్టడానికి కారణం ఏంటి? ఆయన జయించాలని, ఆయన జయించిన వాడై ఉండాలని. ఏమి జయించాలి అంటే, ఆయన మరణాన్ని జయించాలి, ఆయన మరణించాలి, ఆ మరణాన్ని జయించాలి. యేసుక్రీస్తు మరణించి మరణాన్ని జయించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం అనేకమైన విషయాలు మనం చూస్తూ ఉంటాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 9, 10 వచనాలను మనం చూసుకుంటూ ఉంటే ఆయన రాస్తూ ఉంటాడు, పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ, ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగినట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించను. ఎందుకు అంటే 7వ వచనంలో ఉంటుంది, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తాను రిక్తునిగా చేసుకునడాన్ని బట్టి. ఇంకా 8వ వచనం చూస్తే, ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాను. ఆయన తను తాను రిక్తునిగా చేసుకుని తను తాను తగ్గించుకుని మరణము పొందడాన్ని బట్టి రాస్తూ ఉన్నాడు. పరలోకంలో గాని, భూలోకంలో గాని, భూమి కింద ఉన్న ఈ పాతాళ లోకంలో గాని ప్రతి మోకాలు కూడా ఆయన ఎదుట వంగినట్లు, ప్రతి మోకాలు కూడా ఆయన ఎదుట వంగినట్లు ఆయనను గొప్ప చేసినట్లుగా చూస్తాం. ఆయన గెలిచాడు గనక ఆయన గొప్పవాడయ్యాడు. యేసుక్రీస్తు కూడా చెప్తా ఉంటాడు మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో, 28వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే యేసుక్రీస్తు చక్కగా చెప్తాడు. ఏమనంటే, ఇదిగో భూమి మీద నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే, మరణము యొక్కయు పాతాళలోకపు యొక్క తాళపు చెవులు నేను కలిగి ఉన్నాను అని చెప్పుకుంటాడు. మరణము యొక్క పాలపు చెప్పులు ఆయన, పాతాళ యొక్క తాళపు చెవులు కూడా ఆయన అండర్లో ఉన్న, ఆయన జయించిన వాడై ఉన్నాడు. ఇదిగో శిష్యులతోటి ఆయన లేచిన తర్వాత చెప్తా ఉన్నాడు, ఇదిగో భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడినది. పరలోకమందు కానీ భూమి మీద కానీ నాకు సర్వాధికారాలు ఇవ్వబడి ఉన్నాయి. ఆయన గెలిచినట్లుగా మనం చూస్తాం. ఈ గెలుపుకు కారణం ఏంటంటే, తండ్రి తన చేతిని విడిచిపెట్టడం. తండ్రి తన చేతిని విడిచాడు కనుక యేసు గెలవగలిగాడు. యేసు ఒకవేళ తండ్రి చేయి పట్టుకుంటే ఈయన పాపిగా మారడు. తండ్రి తన చేతిని పెట్టుకుంటే ఆయన మరణించాడు. ఆయన పాపిగా మారకపోతే, ఆయన మరణించకపోతే ఈయన జయించడు. అందుకని తండ్రి తన చేతిని విడిచిపెట్టాడు. తండ్రి చేతిని విడిచిపెట్టడానికి కారణాలు మనం తెలుసుకుంటుండగా, యేసుక్రీస్తు తన తండ్రి చేతిని విడిచి, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడుస్తున్నావు అంటే, ఆ సమయంలో మనం ఉంటే గనక నా చెయ్యి విడవద్దు అంటామేమో. కానీ ఇదిగో చెయ్యి విడిచినా కానీ, ఆయన పాపిగా మారినా కానీ, శపితంగా మారినా కానీ, ఆయన అనుకున్నది సాధించి జయించి మనల్ని జయ జీవితంలోనికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసుగా పాపి మారి మనల్ని నీతిమంతులుగా మార్చాడు. యేసులో ఏ పాపం లేకపోయినా ఆయన పాపిగా మారి నీతిమంతులుగా మనల్ని చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. మనందరం కూడా పాపులమే, తెలిసి తెలియక అనేకమైన పాపాలు చేస్తూ ఉన్నాం. పాపములు ఒప్పుకుందాం. మనం దేవుని ఎదుటి నీతిగా మారాలని ఆయన పాపిగా మారాడు.
ఈ పాపం వలన వచ్చే జీతమును మరణముగా మనం పొందుకుంటూ ఉండగా, ఇదే మరణమును పొంది నరకానికి వెళ్ళిపోకుండా జీవంలోనికి వెళ్ళాలని ఆయనే మరణించగా, మనం మరలా ఈ పాపంలో చచ్చిపోవద్దు, మరలా ఈ పాపంలోనే మన జీవితాన్ని ఎంచేయద్దు. మనం నిత్య జీవంలోనికి వెళ్ళడానికి మనం ప్రయత్నిద్దాం. యేసు ఎదుట పాపములను ఒప్పుకొని, ప్రభువా ఇదిగో ఈ పాపమును ఎదురు నుంచి తీసివేయి అంటే, ఆ పాపమును మన దగ్గరనే తీసుకెళ్తాడు. పాపపు ముళ్ళు అయిన మరణాన్ని కూడా ఆయన విరిచివేసి ఆయన పునరుత్థానంలో లేచినట్లుగా మనల్ని కూడా పునరుత్థానులుగా లేపుతాడు. ఎందుకంటే ముఖ్యంగా ఆయన జయించిన వాడు గనుక మనల్ని కూడా జయించడానికి బలం ఇచ్చేవాడుగా ఉంటాడు. ఆత్మీయ జీవితంలో, ఈ లోక జీవితంలో ప్రతి విషయంలో కూడా మనం జయించేవారుగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితవు అన్న మాటలో మనం చూస్తూ ఉన్నాం. తండ్రి యేసు చేతిని విడవడానికి కారణం యేసు పాపిగా మారాలి గనుక, యేసు మరణించాలి గనుక, యేసు జయించాలి గనుక అనుకున్న విధంగానే తండ్రి తన చేతిని విడిచిపెట్టాడు. కుమారుడు పాపిగా మారాడు, కుమారుడు మరణించాడు, కుమారుడు జయించి ఉన్నతమైన వాడిగా మారిపోయాడు. అన్ని నామముల కంటే పైనామం ఆయనకి ఇవ్వబడింది. అటువంటి నామమును కలిగిన వారుగా, అటువంటి క్రీస్తును కలిగిన వారుగా, క్రైస్తవులుగా ఈ వాక్యం ఇచ్చిన మనందరము కూడా అటువంటి ఉన్నతమైన జీవితం జీవించి నీతిమంతులుగా మరణమును జయించి పునరుత్థానంలో అవ్వబోతున్న ఒక నూతనమైన నిత్య జీవమునకు వారసులుగా జయించేవారుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. అందరికీ వందనాలు.